కేసీఆర్ పాలనంతా ఫామ్ హౌస్ కే పరిమితమైందని భువనగిరి కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేపట్టిన పొలంబాట పర్యటనపై ఆయన స్పందించారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని పయ్యన వాగు నుంచి రుద్రమదేవి వాగుకు మధ్య ఉన్న 9 కిలోమీటర్ల దూరంలో వైఎస్ఆర్ హయాంలో 7 కిలోమీటర్ల మేర కాలువ 2 కిలోమీటర్ల కాలువను 10 ఏళ్లలో తవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ గారు ఈరోజు మీరు తుంగతుర్తి నియోజకవర్గంలో వెలుగుపల్లి గ్రామానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పంట పొలాలను సందర్శించాలనుకుంటున్నారు. ఈ యొక్క నాటకాలు బంద్ చేయరి. గత 10 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉండి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 9 కిలోమీటర్ల దూరం బయ్యన్న వాగు నుంచి కాల్వలు దోమితే ఈరోజు రుద్రమదేవి చెరువు ఏదైతే మీరు పంట పొలాలను సందర్శించాలనుకుంటున్నారో ఆ పంట పొలాల నుంచి 50 మీటర్ల దూరమే ఈ రుద్రమదేవి చెరువు ఉంది. దానికి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 9 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల కాల్వలు తోమి ప్రభుత్వం మారిన తర్వాత మీరు 10 ఏళ్ళ నుండి 2 కిలోమీటర్ల కాల్వను మీరు తోమలేని పరిస్థితికి వచ్చిర్రు. ఇవాళ మీరు వచ్చి అక్కడున్న పంట పొలాలను సందర్శిస్తున్నారు. గతంలో మీరు ఒక్కసారి మీరు మాట్లాడినటువంటి వీడియోలు చూసుకోండి, లేదా నేను ఇప్పుడు దీంట్లోనే చూపిస్తాను. మీరు మీ అల్లుడు గారు ప్రచారాలకు వచ్చినప్పుడు 2014 నుంచి 2023 మధ్యన అప్పుడున్నటువంటి ఇప్పుడు బీజేపీ ఎంపీ అభ్యర్థి కూడా మీ ఏమంటున్నాడు బూర నరసేగౌడ్ గారు దాన్ని రిజర్వేర్ చేసి 3.5 టీఎంసీల నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రగడ్బాల్ బలికి ఒక్కరోజు కూడా దాని గురించి పట్టించుకోలేదు. మీ పరిపాలన ఫామ్ హౌస్కి అంకితమైంది. ప్రజలకు నిజంగానే చిత్తశుద్ధితోటి పరిపాలన అందించాలని, రైతుల సుఖ సంతోషాలుగా ఉండాలని ఆలోచన మీకు లేదు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కడితే ప్రాజెక్టులు కూలిపోయినాయి. కొన్ని తక్కువ 5-6 కోట్లతోటి జరగాల్సిన పనులు జరుగుంటే ఈరోజు ఎన్నో ఊర్లు బాగుపడేటి. అవన్నీ పక్కన పెట్టి కమిషన్ల కోసం చేసిన మీ దందా ఈరోజు మీ కుటుంబ సభ్యులు కూడా జైళ్ల పాలు కావాల్సి వస్తుంది మీరు చేసినటువంటి పనులకు. అలాగే మీ కార్యకర్తలు, మీ లీడర్లు పార్టీ వదిలిపెట్టి పారిపోయే పరిస్థితికి వచ్చారు. మీరు ఊర్లు తిరిగి నాటకాలు, వీధి నాటకాలు వేయకుండా హైదరాబాద్లో కూర్చొని మీ నాయకులను, మీ కుటుంబ సభ్యులను కాపాడుకోరు. ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేయకండి కేసీఆర్ గారు, అలాగే హరీష్ రావు గారు, మీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు. ఈ నాటకాలు బంద్ చేయాలని కోరుకుంటున్నారు.